ఆటల వేడితో వ్యూహ ప్రతివ్యూహాలతో ఎవరికి వాళ్ళు క్షేత్రస్థాయిలో దూసుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక 2-3 రోజుల్లో షెడ్యూల్ వచ్చేస్తోంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమరంలో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, ఇంకోవైపు బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో నువ్వా నేనా అంటూ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ప్రధానంగా ఈ తీన్మార్లో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉంది క్షేత్రస్థాయిలో అన్నప్పుడు గమనించినప్పుడు ఇప్పటికే పోటాపోటీ సభలతో కార్యక్షేత్రంలో ఎవరికి వాళ్ళు దూసుకుపోతున్నారు. నిన్న ఒక్కరోజే 3 ప్రధాన పార్టీలకి సంబంధించిన అగ్ర నాయకత్వం కూడా తెలంగాణ ప్రజానికాన్ని అడ్రస్ చేశారు. సో ఎవరి స్థాయిలో వాళ్ళు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. ఒకసారి మనం కాంగ్రెస్ని పరిశీలిస్తే ముందుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన తనదైన శైలిలో మాటామంతితో వేగంగా పథకాలు అమలు చేసుకుంటూ వేగమైన నిర్ణయాలతో మాటల దాడితో ప్రత్యర్థుల్ని వణుకు పుట్టిస్తూ ఒక రకంగా చెప్పాలి అంటే నిన్న కేబినెట్ నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయన్న విశ్లేషణ వినిపించింది. సో దుందుడుకుగా దూకుడుగా ఆయన తనదైన శైలిలో వెళ్ళిపోతున్నారు. సో పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో చూపించినటువంటి సత్తా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూపించాలని చెప్పి రేవంత్ రెడ్డి వెళ్తున్న పరిస్థితి, పట్టుదలగానే ఉన్నారు. సో అన్ని వర్గాలని ఆకట్టుకునే విధంగా కూడా కేబినెట్ నిర్ణయాలు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. 17 స్థానాల్లో ఖచ్చితంగా 14 నుంచి 10 స్థానాల టార్గెట్ లక్ష్యంగా రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. సో గెలుపు గుర్రాలని ఒక్కొక్కరిగా సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తొలి జాబితా ఇచ్చారు. మలి జాబితా ఇవాళ రేపా కూడా వచ్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్చి 17కి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ 100 రోజుల మార్క్ని బెంచ్ మార్క్ పాలన అధికారాన్ని ప్రజల్ని మెప్పిస్తూ ఏదైతే 6 గ్యారెంటీల అమలు విషయంలో వస్తున్నటువంటి దానికి సంబంధించిన విమర్శలని ప్రతి విమర్శల్ని తిప్పికొడుతూ ఆయన తనదైన శైలిలో క్షేత్రస్థాయిలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న పెరేడ్ గ్రౌండ్ మహిళా స్వశక్తి సదస్సులో కూడా ఆయన దూకుడు ప్రదర్శించిన తీరు మనం చూసాం. ప్రభుత్వాన్ని కంచె వేసేది కాపాడేది ఆడబిడ్డలే, 10 ఏళ్ళు ఏం చేశారని మోదీ కోటేయాలి అంటూ అటు బీఆర్ఎస్ని బీజేపీని ఒకే తాటను కడుతూ ఒకే ఘాటను కడుతూ ఆయన టార్గెట్ చేసిన విధానం మనం చూడొచ్చు. రాష్ట్రాన్ని తాగుబోతులు సంసారం చేసి పడేశారు కేసీఆర్ అంటూ ఆయన కేసీఆర్ని నేరుగా అటాక్ చేశారు. సో ఒరిగేదేం లేదు కేసీఆర్కి ఓటు వేస్తే అని చెప్పారు. అలాగే గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి పార్టీ అంటూ కూడా ఆయన చాలా హార్ష్గానే టార్గెట్ చేస్తూ పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన దానిటువంటి నష్టం ఏ స్థాయిలో ఉందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రభుత్వానికి అండంగా ఉండండి. స్వశక్తి మహిళా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే తనదైన శైలిలో ఆయన ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పరిస్థితిని కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. సో 39 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ కొంత డీలా పడిందనే చెప్పచ్చు. ఈ 100 రోజుల్లో అధికారం దూరమై డీలా పడినా కూడా తగ్గేదే లేదు అన్నట్టు కేసీఆర్ నెమ్మదిగా ఇప్పుడే బయటకు వస్తున్నారు. మొన్న మధ్య నల్గొండ సభలో చూసాం. ఇప్పుడు కథనపేరి అంటూ కరీంనగర్లో ఆయనకు అచ్చొచ్చినటువంటి సెంటిమెంట్ ఉన్నటువంటి కరీంనగర్లో ఉద్యమ తొలి కాలంలో కూడా ఆయన కరీంనగర్ వేదికగానే ఆయన సెంటిమెంట్ రాజేసి సక్సెస్ అయ్యారు. మరి మరొకసారి సెంటిమెంట్ వేదికగా కరీంనగర్లోనే నిన్న సభ నిర్వహించారు. సో పార్లమెంట్లో పాగా వేస్తామని చెప్తున్నప్పటికీ కూడా కొంత సిట్టింగ్లు నెమ్మదిగా ఎమ్మెల్యేలు ఎంపీలు చేజారిపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. నెమ్మదిగా కారు దిగేస్తున్నారు. కారు వేగం తగ్గింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సో బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నది. గులాబీ పార్టీ నుంచి ఈ స్థాయిలో కారు దిగడం సొంత పార్టీ కేడర్లో కూడా నిరాశ నిస్పృహలకి ఏ స్థాయిలో ఉంది అనేది కనిపిస్తోంది. ప్రధానంగా అభ్యర్థులు పోటీకి దొరకట్లేదు. పోటీ చేస్తాము చేయమని చెప్తున్న అభ్యర్థులు కూడా పోటీ చేయమని చెప్పి నేరుగా చెప్పేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతల చూపు స్పష్టంగా కనిపిస్తోంది. కీలక నేతలందరూ కూడా పార్టీ మారుతున్నారు. కడియం శ్రీహర్ అయితే కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వేం నరేందర్ కోమటిరెడ్డితో అమిత్ రెడ్డితో భేటీ అయ్యారు. మొత్తానికైతే ఆరు రమేష్ కూడా బీజేపీలో చేరిపోయారు. కంచుకోటగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ వరంగల్ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. అయినప్పటికీ కూడా కేసీఆర్ తనదైన శైలిలో మేం బాగా వేస్తాం అని చెప్తున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు పూర్తి డిఫరెంట్ వాతావరణంలో జరుగుతాయని నిన్న ఆయన కూడా 2 పిల్లర్లు కుంగితే పెడబొబ్బలా అంటూ కూడా రేవంత్ని చాలా గట్టిగానే టార్గెట్ చేశారు. ఒక పన్నుడి తన్ని ఓడగొట్టుకుంటామా, నా మీద ఏడుపుతూ అబద్ధ ప్రచారాలు చేస్తారా, కాళేశ్వరంపై 2 రోజుల్లో మీ ముందుకు వస్తా అని వివరిస్తా అంటూనే ముఖ్యమంత్రి గారి భాషపై కూడా ఆయన చాలా ఘాటుగా చేశారు. నేను మాట్లాడాను, ఉద్యమ కాలంలో మాట్లాడాను, సీఎం స్థాయిలో మాట్లాడలేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కౌంటర్తో అటు రేవంత్ రెడ్డి సర్కార్ అలాగే కాంగ్రెస్ కూడా అటాక్ చేస్తోంది. ఇవన్నీ కూడా సుధపోస కబుర్లు అని చెప్తూనే మొత్తానికి బీజేపీ విషయాన్ని పరిశీలిద్దాం. సో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో
కేంద్రంలోని బీజేపీలోని అగ్రనాయకత్వం ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల సమరంలో దూసుకుపోతోంది. ఇప్పటికే మోదీ, అమిత్ షా వరుస పోటాపోటీ సమావేశాలతో అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు. మోదీ మొన్నే నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి సభల్లో పాల్గొన్నారు. ఇప్పటికే 16, 18, 19 తేదీల్లో మరొకసారి ఆయనకి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తెలంగాణ నుంచే వారు కూడా ప్రతివ్యూహాలు చేస్తున్నారు. నిన్న కూడా మనం అమిత్ షా చూసాం. 12 సీట్లు పక్కా, 12 సీట్లే టార్గెట్ లక్ష్యంగా వాళ్ళు కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. గట్టిగానే తెలంగాణ నుంచి గెలిపించండి, కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి ఓటు వేస్తే అవి వేస్ట్ అవుతాయి, కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటూ కూడా శ్రేణుల్ని ఉత్తేజపరుస్తూ నిన్న కూడా సోషల్ మీడియా వారియర్స్ అలాగే మిగిలిన నాయకులందరితో కూడా బీజేపీకి సంబంధించిన కేంద్ర అగ్రనాయకత్వం భేటీ అవుతోంది. అమిత్ షా సమక్షంలో కూడా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. సో వాళ్ళు కూడా జాబితాని, పూర్తి స్థాయి జాబితాని ఇవాళ రేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ తీన్మార్ రాజకీయంలో ఎవరెక్కడున్నారు, గెలుపు ఓటములకి సంబంధించి ఎవరి ప్రతివ్యూహాలు ఎలా ఉన్నాయి, తీన్మార్లో గెలిచేదెవరు, నిలిచేదెవరు అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.